హలో అండి. వేణుస్వామి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ తెర మీద కనిపించి, ఓకే. మళ్ళీ జోస్యం చెప్పారు. అది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే. చెప్పకూడదు కదా అలాగా. ఆయన ఎప్పుడు కనిపించలేదో చెప్పండి. ఈ బట్టలు మధ్యకాలంలో కాస్త మారుస్తున్నారు అంతే. సైలెంట్ అయ్యారు. మొన్నటికి మొన్న హెయిర్ స్టైల్ మార్చాడు, డ్రెస్ మార్చాడు, మళ్ళీ కాషాయంలోకి వచ్చాడు. మొన్న దివ్యల మాధురి గారి వకులా షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ మాట్లాడాడు. హ్మ్. నిన్న 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 ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి నన్ను ఎంత చీ కొడితే, నన్ను ఎన్ని తిడితే నేను అంత బాగుంటాను, నా జాతకమే అలాంటిది, మీరు తిట్లే నాకు ఆశీర్వాదాలు అని చెప్పి మాట్లాడాడు. 2 నెలల్లో 200 కోట్లు సంపాదిస్తాను నేను అని చెప్పాడు. ఆ, ఏం మాట్లాడుతున్నారండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొన్న కూడా చెప్పాను, ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఆస్ట్రాలజర్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఎవరైతే ఈ గ్రహాలు ఈ ఈ గ్రహ బలం బాగుంటుంది ఎవరికైనా వాట్ ఎవర్ ఇట్ ఇస్, వీటిని నమ్మే వాళ్ళకి మన జీవితంలో ఒక కాలచక్రం అనేది ఉంటుంది. ఓకే. ఓకే, ఆ కాలచక్రంలో 12 రాసులు అంటే వాట్ ఎవర్ ద ప్లానెట్స్, హ్మ్. ఆ 12 ప్లానెట్స్ మన జీవితంలో ఎలా రన్ అవుతాయి, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఆ ప్లానెట్ మనతో ఉంటుంది, ఆ ప్లానెట్ మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా, అది చెప్పడానికి ఫస్ట్ ఆస్ట్రాలజీ నేర్చుకుంటారు. ఓకే, ఆ మంచి చెడు అనేది కూడా ఏ రకమైన మంచి ఏ రకమైన చెడు. ఓకే, సో శనిదేవుడు ఏం చేస్తాడు, సాటర్న్. హ్మ్. ఓకే, గురువు ఏం చేస్తాడు, జూపిటర్. ఓకే, చాలా ఇలా మంది ఇంతకు ముందు శని అంటే అంతే శని తెస్తదేమో అనుకునేవారు. శని చాలా మంచి చాలా మంచి చేస్తాడు. చేస్తారు. శనిదేవుడు ఇప్పుడు కొంత ఇఫ్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ రాశి, శనిదేవుడు వక్రస్థితిలో ఉన్నాడు, నిత్య స్థితిలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు అని మాట్లాడుతుంటారు జనరల్గా. ఈ శనిదేవుడు ఏం చేస్తాడు, ఏం జరుగుతుంది, ఆ గురువు ఏం చేస్తాడు, ఆ ప్లానెట్స్ మన లైఫ్లో ఎట్లా ఎవాల్వ్ అవుతాయి. 70% విల్ బి ఆన్ యువర్ టాలెంట్, నీ నడవడిక, నీ బిహేవియర్, నీ క్యారెక్టర్, నువ్వు పెరిగిన ఎన్విరాన్మెంట్, నీ చుట్టూ ఉండే ప్రదేశాలు, నీ మైండ్. పుట్టినప్పటి నుంచి 5 ఏళ్ల వరకు బ్రెయిన్ మాట మనసు వింటుంది. ఇది ఏం చెప్తే ఇదే చేస్తావు నువ్వు. 5 సంవత్సరాల నుంచి చచ్చిపోయేంత వరకు ఇది ఏం చెప్తే ఇది వింటుంది. దట్ ఈస్ వాట్ ద హ్యూమన్ సైకాలజీ. ఓకే, సో సైన్స్ని ఎథిక్స్ని ఆరల్ సైన్స్ని మన మన ఈ ఈ ఏవైతే ఈ రాసులు ఆస్ట్రాలజీని మాట్లాడుతున్నారో ఇవి రెండింటిని క్లబ్ చేస్తేనే ఒక లైఫ్. సైన్స్ని ఎంత నమ్ముతావో దీన్ని కూడా అలాగే నమ్మాలి. కానీ ఇదే జీవితం కాదుగా. అర్థమైందా? నాగ చైతన్య సమంత విడిపోతారు అని ఏదో చెప్పావు, నీకు తెలిసిన నోటికి వచ్చింది వాగావు, విడిపోయారు, వాళ్ళ జీతాలు బతుకుతున్నారు. తర్వాత నాగ చైతన్య శోభిత విడిపోతారని వాగావు. మహిళా సంఘాల దగ్గర నుంచి చెప్పు దెబ్బలు తిన్న తర్వాత బయటకు వచ్చి థ్యాంక్ యూ అన్నావు. దానికి తోడు మీ వైఫ్ ఒక ఆమె ఉంటారు, ఆమె వీణ వాయించుకోకుండా బయటకు వచ్చి నీకు భజన చేస్తారు. ఆమె ఎందుకు చేస్తారో ఆమెకే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తారు. రేపు పొద్దున్న నువ్వు కూడా పోతావు అంటాడు, అప్పుడేం చేస్తారు? ఎట్లా అంటారంటే ఎట్లుంటే, మా ఇంటి దగ్గర ఒక ఆయన వచ్చి పెయింట్ వేస్తుంటే ఎలా వేస్తావు ఇక్కడ పెయింట్ నువ్వు అంటే చేత్తో వేస్తానని చెప్పారంట సమాధానం. అలా ఉంది మీరు చెప్పేది. నువ్వు పోతావు రేపు పొద్దున అంటే ఓకే అంటదా అండి ఆమె వచ్చి ఇంకో మీటింగ్ అయితే నా హస్బెండ్ నన్ను పోతాను అంటున్నాడు, నేను పోతాను. జాతకం గ్రహాలు అవే చెప్తున్నాయి. అదే చెప్తున్నా, ఆస్ట్రాలజీలో ఎప్పుడు నిజమైన ఆస్ట్రాలజర్ అండి అంటే కొంతమంది సిద్ధయోగులు దాంట్లోనే ఉండి అమ్మవారిని అవపోసం చేసుకొని స్వామివారిని కానీ అక్కడే ఉండి చేస్తుంటారు కదా, వాళ్ళకి చావు పుట్టుకలని తెలుస్తాయి కానీ చెప్పకూడదు. ఆ భయం వాళ్ళకు ఉండి వాళ్ళకి ఏం చెప్తారంటే, ఈ వయసులో నీకు ఒక గండం ఉంటుందమ్మా, ఈ టైంలో నీకు ఒక బ్యాడ్ పీరియడ్ నడుస్తుంది, హెల్త్ పరంగా నడుస్తుంది, సో దాన్ని మీరు దేవుడి దగ్గరికి వెళ్ళడమో జాగ్రత్తలు పాటించడమో అవి చూసుకోండి అని అక్కడితో వదిలేస్తారు. నెక్స్ట్ నిజమైన ఆస్ట్రాలజర్ ఏం చెప్తారంటే, నీకు జరిగిందంతా చెప్పేస్తాడు. అంటే అది ఆయనకు తెలియదు, నువ్వేం చెప్పవు, వెళ్ళి కూర్చుంటారు. ఇదంతా కూడా చిదంబరం అనే ఊరు ఉంటుందండి తమిళనాడులో, నాడీ జోస్యం చెప్తారు. ఓకే, ఇది పట్టుకొని మన జీవితం మొత్తం చెప్పేస్తాడు. ముందు జరిగిందంతా, తర్వాత జరిగేది చెప్పరు. ఇట్లా పట్టుకుంటారంటే నీ పేరు ఊరు ఏం అడగరు, ముందు కూర్చొని నీ చెయ్యి జాపు అంటారు. మగవాళ్ళకైతే కుడి చెయ్యి, ఆడవాళ్ళకైతే ఎడం చెయ్యి, నాడి పట్టుకుంటారు. నాడి పట్టుకొని ముందు నీ నక్షత్రము, నీ పేరు ఏ లెటర్తో మొదలవుతుంది, నువ్వు పుట్టింది అన్నీ చెప్పేస్తాడు.
చెప్పేశాక నీ జీవితంలో ఒడిదుడుకులు ఈ టైం పీరియడ్లో నువ్వు కష్టాలు పొందావు, ఈ టైం పీరియడ్లో నీకు బాగుండింది, ఇప్పుడు నీకు బాగాలేదు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు, కానీ నేను చెప్పాలనుకుంది ఇదేం చెప్పేస్తారు. చిదంబరం మొత్తం మీద ఉండే ఇళ్లలో అంతా నాడీ జ్యోతిష్యం చెప్తారు, కానీ అక్కడ ఒక 10-15 ఇళ్లలో మాత్రం నిజమే చెప్తారు, మిగతాదంతా డబ్బు గురించే చెప్తారనమాట. సో ఎప్పుడు ఏ ఆస్ట్రాలజర్ కూడా నీ జీవితంలో రేపొద్దున రోజున నీకు కారు గుద్ది నీ కారు 2 ముక్కలు అయిపోయి నీ తల 2 ముక్కలు ఇరిగిపోద్దని ఎవడు చెప్పడు, చెప్పకూడదు. అసలు చెప్పరండి, అసలు చెప్పరు, అలా ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. దేవుడు ఎందుకున్నాడు, ఇంకా నువ్వే చెప్పే పని అయితే. చావు పుట్టుకలు 2 అయితే మార్చలేంగా. ఇప్పుడు రేపొద్దు నీకేం జరుగుతుందో అనేది నువ్వే చెప్పేస్తే ఇంకా దేవుడు ఎందుకు, నిన్నే మొక్కుతారుగా వచ్చి. 6th సెన్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుందండి. ఆ 6th సెన్స్ ఏంటో తెలుసా, మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక్కటే దాని గురించి ఆలోచిస్తుంటే రేపొద్దున ఏం జరుగుతుందో అనేది మన మైండే చెప్పేస్తుంది అది మనకు, బికాస్ మన మనసులో అది ఆలోచిస్తుంటాం కాబట్టి. అది వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవాల్సిన పనే లేదు, నువ్వు చేసే పనే నీకు తెలిసిపోతుంది అది రేపు చేస్తావా లేదా. అచ్చలక జ్యోతిష్యం అన్ని చెప్పే వాళ్ళ దగ్గర రకరకాల కామెంట్స్ ఉంటాయి. జస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారో చెబుతున్నాం, మన వాళ్ళని ఏమి క్రిటిసైజ్ చేయట్లేదు. నిజంగానే ఆ జాతకం చెప్పేదేదో నీ జాతకం నీకు తెలిస్తే ఈ రోజు నువ్వు చిలక జ్యోతిష్యం చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. చిలకొచ్చి ఏమీ ఉండదండి, ఒకప్పుడు ఉండేవేమో నాకు తెలియదు, కానీ నువ్వు చేసే పని మీద నువ్వు చెందే దాని మీద నమ్మకం ఉంటే చాలు. ఇప్పుడు ఈయన గురించి మాట్లాడితే ఈయన నిజంగా జ్యోతిష్యం చెప్తాడా, లేకపోతే రేపు పొద్దున్న రోజు నా వీడియో చూసి నువ్వు కూడా పోతావంటాడేమో నాకు తెలియదు, కానీ ఈయన సెలబ్రిటీల జాతకాలు చెప్పేసి వాళ్ళకి ఏవో దోషాలు ఉన్నాయని ఇళ్లలోనే హోమాలు, ఇంట్లో ఎవడైనా అంత పెద్ద హోమం చేసి చేస్తారా అండి? తెలియదు నాకు. ఆయనకి ఏ హోమం ఇంట్లో చేయాలో తెలియని పండితుడు. చేస్తారా చేయరా? జనరల్గా కొన్ని హోమాలు మాత్రమే ఇంట్లో చేయగలం, నువ్వు వేసుకోవచ్చు ప్రతి ఒక్కటి దాని ఇంట్లోనే నట్టింట్లో ముగ్గులు వేసేసి చేసేస్తే అది హోమం అనరు, ఆ నెగిటివ్ ఎనర్జీని పిలుస్తున్నట్టు ఉంటుంది. హోమగుండంలో అగ్నాహుతి చేశాక దానికి ఇన్ని నైవేద్యాలు పెట్టాలి, ఏవి చేయాలి, నువ్వు హోమం చేసేసి మొత్తం చీపురుతో చిమ్మిచ్చేస్తున్నావు, ఎవరు చేస్తారు అవన్నీ? మళ్ళీ నువ్వు ప్రభాస్ గారి మీద ఎందుకు? అదే చెప్తున్నా, కామాఖ్య మాత దగ్గరికి వెళ్ళి ప్రభాస్ గారు పూజ చేయించుకోవాలంట. ఎందుకంటే ప్రభాస్ గారికి గండం ఉందంట, ప్రాణగడ్డం. ప్రభాస్ గారు, విజయ్ దేవరకొండ, సమంతలో వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు సూసైడ్ చేసుకుంటారంట. ప్రభాస్కి ఆల్రెడీ రోగాలు ఉన్నాయి, ప్రభాస్ చచ్చిపోతాడు ఆ రోగంతో, విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటాడు, సమంత పిచ్చిదైపోతుందని చెప్పాడు లీకులు. ఏం మాట్లాడుతున్నాడో అసలు ఆయనకు అర్థమే కావట్లా. ఇప్పుడు ప్రభాస్ గారికి రోగం ఉందా లేదా నువ్వు చూస్తావా, లేకపోతే వాళ్ళు చూసుకుంటారా? ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఆయనకి ఇంకా ఆయన ఇంకా ఫేమ్ అవ్వాలి, అయిపోయింది. ఇప్పుడు ఫేమ్ అయ్యావు, వచ్చావు, చెప్పుదెబ్బలు తిన్నావు, మీ వైఫ్ కూడా ఇంకో రకంగా ఫేమ్ అవుతుంది. ఇలాంటివన్నీ న్యూస్లు ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ని వేణుస్వామికి ప్రాణగండం ఉందని మనం మాట్లాడాలి. ఇప్పుడు వేణుస్వామికి, ఇప్పుడు మేము చెప్తున్నాం జాతకం, వేణుస్వామికి ప్రాణగండం, బికాజ్ ఇలా మాట్లాడుతున్నాడు కాబట్టి. సో ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే మంచిది. చూద్దాం, కానీ తప్పు కదా అలా మాట్లాడొద్దు. థ్యాంక్ యూ.